మద్యం సీజన్లపై కానాషి చిత్రాలు, వందల ఏళ్ల చిత్రకళకు అవమానం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చేర్యాల చిత్రకారులు తెలంగాణ ప్రాంతంలో వర్ధిల్లిన ఒకనాటి జానపద చిత్రకళను నకాషి చిత్రకళ అని అంటారు. పురాణాలు, జానపద కథలు, కుల పురాణాల్లోని ఘట్టాలను ఒక బట్టపై రంగులతో చిత్రకారుల రూపంలో చిత్రించి దాన్ని ఆధారంగా అందులోని కథలను ప్రేక్షకులకు చెప్పేవారు. అలా రంగులతో చిత్రాలను రచించే కళను నాకాషి చిత్రకళ అంటారు. అలా చిత్రాలను రచించే వారిని నకాషి వారు అని అంటారు. నకాషి అనే పదం ఉర్దూ నుంచి వచ్చింది. నక్ష్ అంటే అచ్చు, గుద్దినట్లు అని చిత్రించడం అనే అర్థం. దీన్నే నగిషి అని కూడా అంటారట. ఈ బొమ్మలు తెలుసు కదా, అటోలు ఇటోలు పట్టుకుంటారు, ఆ రంగుల బొమ్మలు ఇట్లా 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 ఆడిస్తాంటారు. ఆ బొమ్మల ద్వారానే పాత్రల స్వభావాన్ని, ఆ కథ సంబంధించిన స్వభావాన్ని చెప్తారు. అయితే ఇలాంటి పురాతనమైన కళకు తెలంగాణలో కూడా ఉన్నది కథ. ఈ కళ తెలంగాణలో కూడా ఉన్నది. కొంచెం 90లకు పోతే 80లకు పోతే ఊర్లల్లా ఇవి కట్టి ఆడిచ్చేటోళ్ళు, ఊరూరుకు పోయి ఇవి ఆడిచ్చేటోళ్ళు. ఇట్లా బొమ్మలు పెట్టి, పరదలు వేసి బొమ్మలు పెట్టి ఆడించేటోళ్ళు. మన దగ్గర వీళ్ళు కూడా ఉండే కదా, ఆ సింధువారు అని. సింధువారు కూడా మన ఊర్లలోకి వచ్చి నాటకాలు వేసేది. రాముని నాటకాలు, లేకపోతే మహాభారతం నాటకాలు, భాగవతం నాటకాలు ఊరూర పోయి వేసేది. అది సింధువారు. అట్లనే ఇదొక కూడా కళ, ఇదొక కులానికి సంబంధించిన కళ. ఈ కళను తీసుకొచ్చి మందు సీసాల మీద పెట్టిండు మన కాంగ్రెస్ ప్రభుత్వం. మందు సీసాల మీద పెట్టిండు. గంత గొప్ప కళను, ఒకనాటి కళను దేని మీద పెట్టిండట? 100 పేపర్స్ మీద పెట్టిండట. 100 పేపర్స్ మీదతో పాటు ఈ మధ్య బిర్యానీ అని ఒక బీర్ వచ్చింది కదా, ఆ బీర్ మీద కూడా పెట్టిండు. ఇక ఇట్లున్నది. కళలను అవమానిస్తా అంటది. నిజాం సర్కారు యొక్క వైభవాలను అట్లా వాటిని అవమానిస్తా అంటది. కాకతీయ కళాతోరణాన్ని అవమానిస్తేరి, సమ్మక్క సారక్కలను అవమానిస్తేరి. ఇక దేనికి మీరు ఉండి పురాతన కళలను అవమానిస్తా అంటది. రాచరిక ముద్రలను చెరిపివేస్తా అంటారు. మీ రాజ్యాన్ని ఎవరు పరిపాలించిండ్రు అంటే ఒకనాడు కాంగ్రెస్ పరిపాలించింది, రేవంత్ రెడ్డి పరిపాలించిండు అనే కాడికి చెప్పుకోవాలని ఈ కీర్తి. రాణి రుద్రమదేవికి సంబంధించిన కీర్తిని, సమ్మక్క సారక్కల కీర్తిని, నైజాం సర్కార్ యొక్క కీర్తిని, వాళ్ళు కట్టిన కట్టడాలను, వాళ్ళ ఆనవాలను చెరిపేయడమా? చారిత్రక ఆధారాలు అవి. నీ ఆధారం ఏందిరా అంటే మీ అయ్య పేరు చెప్తారు. మీ అయ్య ఆధారం ఏందిరా అంటే వాళ్ళ తాత పేరు చెప్తారు. అసలు నీ ఊరు ఆధారం ఎక్కడున్నా అంటే నీ ఊరు ఆధారం చెప్తారు. గట్లనే తెలంగాణ ప్రాంతం అనగానే నైజాం సర్కారు, కాకతీయ రాజులు గుర్తుకొస్తారు. ఇక తెలంగాణలో సకల కళలు ఉన్నాయి. ఇక్కడ ఆ కళలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇవి, చరిత్ర ఆనవాళ్ళు. వాటిని అవమానిస్తున్నావా రేవంత్ రెడ్డి? నీ ప్రభుత్వానికి ఏదో గాశారం బట్టి నాగమైపోతుంది. జర జాగ్రత్తగా ఉంది.